చూడండి, కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాపక్షమాపణ పొంది కూడా ఇంకా గిల్ట్లో బ్రతుకుతుంటారు, షేమ్లో బ్రతుకుతుంటారు. ప్రభు నా పాపాలు క్షమించలేదేమో, ఆయన నా పాపం తుడిచివేయలేదేమో, నాకు తెల్లగా ఏం కనబడలేదు, నాకు ఇంకా ఏం దర్శనం రాలేదు, ప్రార్థన చేశాను కానీ దర్శనం ఏమి రాలేదు కాబట్టి నా పాపాలు తుడవబడలేదేమో అని ఇంకా కొంతమంది పాపక్షమాపణ పొందుకున్నప్పటికీ కూడా ఆ గిల్ట్లో బ్రతుకుతూ ఉంటారు. గమనించి దేవుని బిడ్డ, యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభు తన రక్షణ ఆనందంతో నింపుతాడు. సాల్వేషన్ అనేది నీలో గొప్ప ఆనందాన్ని తీసుకొస్తుంది, నిరీక్షణ తీసుకొస్తుంది. అవును, ప్రభు నా పాపములు తుడిచివేశారు, అవి అగాధ స్థలముల్లో ప్రభు వేసేశాడు, నా వీపు వెనకాల వాటిని పడవేశాడు, కాబట్టి నేను పాపిని కాదు, క్రీస్తు రక్తము ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను కనుక ఆయన్ను సేవిస్తాను, ఆయన ఆరాధిస్తాను, ఆయన ప్రేమిస్తాను, ఆయన మార్గంలో నడుస్తానని ధైర్యంగా మనం ముందు కొనసాగాలి. కొంతమంది ఉంటారు, వారు పాపక్షమాపణ పొందకపోయినా పొందేశాం అనుకుంటారు. ఏదో ఉద్రేకపూరితమైన నిర్ణయాలు తీసుకుని లేదా ఏదో ఒక ప్రసంగానికో ఒక పాటకో కనెక్ట్ అయ్యి రక్షణ పొందేశాను అనుకుంటారు, కానీ వారి జీవితాల్లో ఇంకా మార్పు రాలేదు, మారు మనసు అనేది రాలేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం వారిలో ఇంకా రాలేదు. ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒక మనిషిలో వస్తుందో ఆ వ్యక్తి రక్షణానుసారమైన మారు మనసులోకి వస్తాడు. ఆ దుఃఖం మనిషిని మారు మనసులను తీసుకొస్తుంది. రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే ప్రభు వైపు తిరగడం, పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభులో నూతన వ్యక్తిగా నడవడం. దేవుడు అలాంటి జీవితం కోసం మనల్ని పిలుస్తున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మబ్బు తొలగిపోవునట్లుగా లేదా మంచు తొలగిపోవునట్లుగా మీ పాపం తుడిచివేశాను. కొన్ని సందర్భాల్లో చూడండి, మంచు విపరీతంగా కొన్ని ప్రాంతాల్లో కురుస్తూ ఉంటుంది, లేదా కొన్ని సందర్భాల్లో ఫాగ్ అనేది పట్టేస్తూ ఉంటుంది. సూర్యరశ్మి రాగానే, ఎండ వేడిమి రాగానే లేదా సూర్యకిరణాలు ప్రసరించబడినప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి. థిక్ క్లౌడ్స్ కూడా కొన్ని సందర్భాల్లో సూర్యరశ్మి ద్వారా తొలగిపోతుంటాయి కదా. దేవుని ప్రమేయం ద్వారా, ఆయన ఆగమం ద్వారా మన జీవితాల్లో ఉన్న ఆ కారు మబ్బులన్నీ కూడా తొలగిపోయే ఏర్పాటును ప్రభు చేశాడు. నేను నిన్ను విమోచించాను, మీరు వెండి బంగారాల చేత విమోచింపబడలేదు కానీ క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డారని అపోస్తలుడైన పేతురు తన పత్రిక రాశారు. దేవుని బిడ్డ, నువ్వు విమోచింపబడిన వ్యక్తిగా దేవునిలో కొనసాగాలి, ఆనందించాలి.